ట్రూ9 న్యూస్కి స్వాగతం. మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల జేఏసీ నాయకులు మాల వాడల చైతన్య సదస్సును ప్రారంభించడం తెలిసిందే. అయితే ఈ సదస్సులో భాగంగా కర్నూలు జిల్లా నందవరం మండలం ఇబ్రహీంపురం గ్రామంలో మాల వాడల చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి వివిధ సమస్యలపై ఆరా తీసి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జేఏసీ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా మాల మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసప్ప మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా వర్గీకరణ వల్ల మాలలకు ఏ విధంగా నష్టపోతామో తెలియజేశారు. ఆ గ్రామంలో వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలు గమనించి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని గ్రామ మాల వాడలకు భరోసానిచ్చారు. మాల మహానాడు జేఏసీ చైర్మన్ గడ్డం నాగేంద్ర మాట్లాడుతూ వివిధ గ్రామాల్లో దళితవాడల్లో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. వాటిని సత్వరమే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అంతేకాక మాలల ఐక్యతను కోరుతూ వివిధ గ్రామాల్లో పర్యటించి మాలవాడల్లో సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా గ్రామ మాల ప్రజలకు భరోసాని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మాల మహానాడు నాయకులు, ఇబ్రాపురం గ్రామాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాల వాడల చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మెల్యే నియోజకవర్గము ఇబ్రాంపురం గ్రామంలో ఈరోజు మాల వాడల్లో చేరుకొని మాల వాడల్లో తిష్ట వేసిన సమస్యలపై సంభాషణ చేస్తూ ఆ సమస్యలపై అవగాహన కల్పిస్తూ ఆ సమస్యలను ఎలా నెరవేర్చుకోవాలి, మాలలు ఎలా ఐక్యంగా ఉండాలి, మాలలు అట్టడుగు వాళ్ళు, మాలలు దేశ పూర నివాసులు కాబట్టి మాలల అభివృద్ధి దేశానికి ఎంతో అవసరం. ఆ విషయాలని మా మాలవాడల్లో ఉన్నటువంటి అంద పెద్దలకు తెలియజేసి మాలవాడల్లో అభివృద్ధి నోచుకొని కార్యక్రమాలను చూసి దానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో మొత్తం తీసుకొని రోడ్లు అయితేనేమి, వాటర్ ప్రాబ్లం అయితేనేమి, డ్రైనేజ్ సమస్య అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, అంగన్వాడీ కేంద్రాలు అయితేనేమి, పంట నష్టాలు అయితేనేమి, వివిధ కార్యక్రమాలు మాలలకు నివాస యోగ్యం లేకుండా చిన్న చిన్న కొట్టాల్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్న మాలలను చైతన్యపరుస్తూ త్వరలోనే ప్రభుత్వం దగ్గర మనము పోరాడి మన హక్కులను మనం సాధించుకోవడానికి ప్రణాళిక రచించాలని పిలుపునిచ్చాం. అంతేకాకుండా మాలవాడల్లో చాలా సమస్యలతో శిష్ట వేశాయి. దీనిని వెంటనే సత్వరమే అధికారులు స్పందించి మాలవాడల్లో ఇప్పుడున్నటువంటి వానాకాలం కాబట్టి డెంగ్యూ, తీవ్రమైన జ్వరాలు వస్తాయి కాబట్టి అలాంటి కార్యక్రమాలు రాకుండా, దోమలు లేకుండా మాలవాడల్లో డ్రైనేజీ ఇష్యూస్ని క్లియర్ చేయాలని మేము పిలుపునిచ్చాము. అదేవిధంగా మాలవాడ తరపున అధికారులకు డిమాండ్ కూడా చేస్తున్నాము. ఇబ్రాంపురం గ్రామంలో మాలవాడల్లో తిష్ట వేసిన అసభ్యశుభ కార్యక్రమాలని వెంటనే పరిష్కారం చేయాలని మేము మాలవాడ తరపున డిమాండ్ చేస్తున్నాము. నా పేరు గడ్డం నాగేంద్ర, మాల మహానాడు జేఏసీ చైర్మన్, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు. జై భీమ్.